బ్రహ్మముహూర్తం, మీ తలరాతను మార్చే సృష్టి రహస్యం. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు అలారం మోగినప్పుడు విసుగ్గా దాన్ని ఆపేసి ఇంకా కాసేపు పడుకుంటే బావుండు అని ముసుగుతన్ని పడుకునేవారు. వీరు జీవితాంతం సామాన్యులుగానే మిగిలిపోతారు. ఇక రెండవ రకం, సూర్యుడు ఇంకా నిద్రలేవక ముందే, ఈ ప్రపంచం ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే ఒక విజేతలా నిద్రలేచి తన లక్ష్యం కోసం సిద్ధమయ్యేవారు. చరిత్రను తిరగేస్తే గొప్ప గొప్ప మహర్షులు, చక్రవర్తుల నుండి నేటి ఆధునిక ప్రపంచంలోని బిలియనీర్ల వరకు అందరిలోనూ ఉన్న ఒకే ఒక కామన్ సీక్రెట్: బ్రహ్మముహూర్తం. అసలు ఏంటి ఈ బ్రహ్మముహూర్తం? తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్యలో నిద్రలేస్తే నిజంగానే అదృష్టం మారుతుందా? సైన్స్ ఏం చెబుతోంది? మన పురాణాలు ఏం చెబుతున్నాయి? జీవితంలో ఓడిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న ఒక వ్యక్తిని ఈ బ్రహ్మముహూర్తం ఎలా శిఖరాగ్రానికి చేర్చింది? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు కేవలం సమాచారం కాదు, మీ జీవితాన్ని సమూలంగా మార్చే ఒక అద్భుతమైన ప్రయాణం. బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అంటే సమయం, అంటే మిమ్మల్ని మీరు సృష్టించుకునే సమయం అని అర్థం. రాత్రి సమయం ముగిసి పగలు ప్రారంభమయ్యే సంధికాలమే ఈ బ్రహ్మముహూర్తం. సరిగ్గా సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఈ సమయం మొదలవుతుంది. మన పూర్వీకులు, ఋషులు పిచ్చివాళ్లు కాదు. వాళ్లు ఈ సమయాన్ని ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సమయంలో విశ్వం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం ఉండదు, శబ్ద కాలుష్యం అస్సలు ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ భూమి మీద చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు వరాలు ఇచ్చే సమయం ఇది. ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే అది, ఏది సంకల్పిస్తే అది విశ్వం తథాస్తు అంటుంది. సైన్స్ ప్రకారం చూసుకున్నా ఈ సమయంలో వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆక్సిజన్ మన మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. అందుకే పగలు 4 గంటలు చదివితే వచ్చే ఫలితం బ్రహ్మముహూర్తంలో 1 గంట చదివితే వస్తుంది అని పెద్దలు చెబుతారు. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏ పురాణాల్లోని కథ కాదు. ఇది మన పక్కన ఉన్న ఐటీ కారిడార్లలో, అపార్ట్మెంట్లలో జరుగుతున్న వాస్తవం. చేతిలో లక్షల జీతం, ఆఫీసులో చల్లటి ఏసీ, తిరగడానికి కారు, వీకెండ్ వస్తే పబ్బులు, పార్టీలు. పైకి చూస్తే రాజా లైఫ్, కాని లోపల గుండె నిండా భయం, మనసు నిండా ఆందోళన. రాత్రి నిద్రపట్టదు, పగలు పనిమీద ధ్యాస ఉండదు. సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరిగే కొద్దీ అప్పులు పెరుగుతున్నాయి. ఆ అప్పులు తీర్చడానికి షేర్ మార్కెట్ అని, ట్రేడింగ్ అని వెళ్లి ఉన్నది కూడా పోగొట్టుకుని చివరికి చనిపోతే బాగుండు అని ఆలోచించే స్థితికి వస్తున్నారు చాలామంది. అసలు ఈ చక్రం నుండి బయటపడ్డం ఎలా? ఈ నరకం నుండి బయటపడ్డానికి మన ఋషులు ఎప్పుడో చెప్పిన ఒకే ఒక రహస్యం: బ్రహ్మముహూర్తం. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితాన్ని ఎలా మార్చిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. కార్తీక్ 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 2 లక్షల జీతం. కాని నెల తిరిగేసరికి చేతిలో 2000 కూడా మిగిలేవి కావు. కారణం ఇంటి ఈఎంఐ, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు. ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి. రాత్రి 2 గంటల వరకు ల్యాప్టాప్ ముందే బతుకు. ఆ స్ట్రెస్ తట్టుకోలేక వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో పబ్కి వెళ్లడం, మందు కొట్టడం అలవాటు చేసుకున్నాడు. కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కదా అనుకున్నాడు. కాని సోమవారం ఉదయం లేచేసరికి మళ్లీ అదే శూన్యం. త్వరగా డబ్బులు సంపాదించి ఈ అప్పులన్నీ తీర్చేయాలని ఎవరో చెప్పారని షేర్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లక్షలు పెట్టాడు. ఒకరోజు మార్కెట్ క్రాష్ అయింది. కార్తీక్ పొదుపు చేసిన డబ్బు మొత్తం ఆవిరైపోయింది. బ్యాంకులో డబ్బుల్లేవు, నెత్తుమీద అప్పులు, ఆఫీసులో మేనేజర్ టార్చర్, ఇంట్లో భార్యతో గొడవలు. కార్తీక్ మెదడు మొద్దుబారిపోయింది. ఒకరోజు రాత్రి 3 గంటలకు బాల్కనీలో నిల్చుని కిందకు చూశాడు. దూకేస్తే పీడా పోతుంది కదా,
ఈ నరకం ఇంకెన్నాళ్లు భరించాలి అని అనిపించింది. కనీసం ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న పార్కులో ఒక 60 ఏళ్ల పెద్దాయన నవ్వుతూ వాకింగ్ చేయడం కనిపించింది. తెల్లవారుజామున 4 గంటలవుతోంది. అందరూ నిద్రపోతుంటే ఆయన అంత ఆనందంగా ఎలా ఉన్నాడు అని కార్తీక్కి ఆశ్చర్యం వేసింది. ఆ ఆత్మహత్య ఆలోచనని ఒక్క నిమిషం పక్కన పెట్టి కిందకు వెళ్లి ఆ పెద్దాయనను పలకరించాడు. తాతగారు, నా జీవితం నాశనమైపోయింది. నాకు చావు తప్ప వేరే దారి లేదు. కాని మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది. ఇంత ప్రశాంతత ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆ పెద్దాయన కార్తీక్ భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, కాని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మర్చిపోయావు. నువ్వు ప్రకృతికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు. సూర్యుడు పడుకున్నప్పుడు నువ్వు మెలకువగా ఉంటున్నావు. సూర్యుడు లేచాక నువ్వు పడుకుంటున్నావు. నీ శరీరం ఒక యంత్రం కాదు, దానికి ఒక ధర్మం ఉంది. నీ సమస్య అప్పులు కాదు, నీ సమస్య ఆఫీస్ కాదు, నీ సమస్య నువ్వు, నీ మనసులో ఉన్న గందరగోళం. రేపటి నుండి ఒక్క పని చెయ్యి. నీ కష్టాలు తీరకపోయినా పర్లేదు, కాని బ్రహ్మముహూర్తంలో, అంటే 4:30 నిద్రలేచి ఫోన్ ముట్టుకోకుండా ఆకాశాన్ని చూస్తూ కూర్చో. నీ శ్వాసను గమనించు, ఈ ప్రకృతిని గమనించు. 40 రోజులు ఇది చెయ్యి. ఆ తర్వాత చావాలా బ్రతకాలా నువ్వే నిర్ణయించుకో. కార్తీక్కి అది అసాధ్యం అనిపించింది. ఎందుకంటే అతను పడుకునేదే 2 గంటలకు. కాని ఎలాగో చచ్చిపోవాలి అనుకున్నా కదా, ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నాడు. నైట్ డ్యూటీ ఉన్నా సరే ఇంటికొచ్చి పడుకోకుండా 4:30కి బ్రహ్మముహూర్తంలో కాసేపు మెలకువగా ఉండి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. లేదా త్వరగా పడుకుని ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకున్నాడు. పార్టీలు మానేశాడు. మొదటి వారం నరకంగా ఉంది. తలనొప్పి, చిరాకు. కాని 10వ రోజు ఒక మార్పు వచ్చింది. ఆ ఉదయం వేళ ఉన్న నిశ్శబ్దం, ఆ చల్లటి గాలి అతనిలో ఉన్న ఆందోళనను తగ్గించాయి. అతని ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. నేనెందుకు షేర్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకున్నాను? నా అత్యాశ వల్లే కదా. నేనెందుకు పార్టీలకు వెళ్తున్నాను? పారిపోవటానికే కదా అని తన తప్పులు తనకే తెలిసాయి. బ్రహ్మముహూర్తంలో దొరికే ఆ అద్భుతమైన శక్తి అతని మెదడును ప్రశాంతంగా మార్చింది. మెల్లగా అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అనవసరపు ఖర్చులు ఆపేశాడు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాడు. ఆఫీసులో పనిని తెలివిగా చేయడం మొదలుపెట్టాడు. 6 నెలలు తిరిగేసరికి అప్పులు పూర్తిగా తీరకపోయినా వాటిని తీర్చగలననే ధైర్యం వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నవాడు ఇప్పుడు 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇదంతా చేసింది మందుబిళ్లలు కాదు, డాక్టర్లు కాదు, కేవలం బ్రహ్మముహూర్తం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మీకు రాత్రిళ్లు మేల్కొనడం తప్పనిసరి కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, డబ్బు మన అవసరం మాత్రమే, అది మన జీవితం కాదు. వారమంతా కష్టపడి వీకెండ్లో ఆ మత్తులో మునిగిపోతే మీ అలసట పోదు, ఇంకా పెరుగుతుంది. మీకు కావలసింది పార్టీ కాదు, మీకు కావలసింది ప్రశాంతత. అది పబ్బుల్లో దొరకదు, బ్రహ్మముహూర్తంలో మాత్రమే దొరుకుతుంది. మీకు నైట్ డ్యూటీ ఉంటే కనీసం సూర్యోదయానికి ముందు ఒక్క 20 నిమిషాలు కేటాయించండి. లేదా షిఫ్ట్ అయిపోయాక పడుకునే ముందు ఫోన్ చూడకుండా ధ్యానం చేయండి. బ్రహ్మముహూర్తం అంటే కేవలం టైం మాత్రమే కాదు, అది మన మనసుని రీఛార్జ్ చేసే సమయం. ఆ సమయంలో మీ మెదడులో సెరటోనిన్ మరియు డోపమైన్ సహజంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటపడేస్తాయి. జీవితం చాలా విలువైంది. కేవలం అప్పుల కోసమో ఉద్యోగ ఒత్తిడి కోసమో దాన్ని అంతం చేసుకోకండి. ఒక్కసారి, కేవలం ఒక్కసారి ప్రకృతితో కలిసి నడవండి. ఉదయాన్నే లేచి ఆ సూర్యుడిని చూడండి. మీలో తెలియని శక్తి వస్తుంది. నా వల్ల కాదు అనుకున్న పనులను కూడా చిటికిలో చేసేస్తారు. మీ మనశ్శాంతిని మీరే వెతుక్కోవాలి.
రేపటి ఉదయం మీ కొత్త జీవితానికి నాంది కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గట్టిగా నిర్ణయించుకోండి, నేను గెలుస్తాను, నా కుటుంబాన్ని గెలిపిస్తాను. మీరు కూడా ఒత్తిడితో సమస్యలతో బాధపడుతుంటే రేపటి నుండే బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోండి. మీ జీవితం మారుతుందా లేదా చూడండి. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చి ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి వారిలో ఆశను నింపండి. ధన్యవాదాలు.